నౌక సంచాలాసన్ ఓవేరియన్ హెల్త్కి చాలా చాలా మంచిది. పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటివన్నిటికీ చాలా బెనిఫిట్ చేస్తుంది. నౌకాసన్ స్పమ్ క్వాలిటీ పెంచడానికి, స్పమ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా మంచిది. మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. స్లోలీ భద్రాసన్, బద్ధకోనాసన్లో కనుక మనం టిట్లీ ఆసన్, బద్ధకోనాసన్ చేసినట్టు అవుతే అగైన్ ఓవేరియన్ హెల్త్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మలాసన్ యూటరస్ హెల్త్కి, డైజెషన్కి, గట్కి చాలా అంటే చాలా మంచిది. ఓవరాల్ ఫుల్ బాడీని కూడా చాలా బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఫుల్ స్పైనల్ ట్విస్ట్ ప్యాంక్రియాస్కి చాలా మంచిది, గట్ హెల్త్కి చాలా మంచిది. మోషన్ సరిగ్గా ఫ్రీ లేకున్నా మీరు వామ్ వాటర్ తీసుకొని ఈ ఆసన్ జస్ట్ ఒక 15 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మోషన్ కూడా చాలా బాగా ఫ్రీ అవుతుంది. సేతుబంధాసన్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇది ఎవ్రీడే కనుక ప్రాక్టీస్ చేసినట్టు అయితే థైరాయిడ్ గ్లాండ్కి స్టిమ్యులేట్ చేయడానికి, సో థైరాయిడ్ తగ్గడానికి, పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ఇష్యూస్కి, ఓవేరియన్ హెల్త్కి, అగైన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి, నీస్కి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఇవన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నీస్ని హక్ చేసుకొని పవన్ ముక్తాసన్ కనుక ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకున్నట్టు అయితే ఎక్స్ట్రా గ్యాస్ ఉన్న బాడీలో నుంచి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్యాక్ పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ టైప్ 2 ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా కూడా అగైన్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది.